షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి. విశ్వాత్మకునకు ఆవాహనమిదే అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలదిశాయికి నిమజ్జనమిదే షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే ధరణీధరునకు గంధ పుష్పధూపములు ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి. అమృతమధనునకు అదివో నైవేద్యము అమృతమధనునకు అదివో నైవేద్యము గమిచంద్ర నేత్రునకు కప్పుర విడెము అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి. విధులు రాసి 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిపి విధులు రాసి అంటామంతా కూడా.
ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానాలు 3 మాట. అంటే వీరికి ఆదాయం ఎక్కువ ఉన్నది, ఖర్చు తక్కువ ఉన్నది మాట. అలాగే రాజపూజ్యం 4 ఉంటుంది, అవమానం ఉంటుంది మాట. మీరు ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. మీ ప్రతిభని ప్రజలు మెచ్చుకుంటారు, ధనాన్ని బాగా పొదుపు చేసుకుంటారు, కుటుంబ సభ్యులు స్నేహితులు మీకు అండగా ఉంటారు. ఈ రాశి వారికి వారి సలహాలు పుచ్చుకోవడం వల్ల మీకు శుభం కలుగుతుంది. అనేక కొత్త విషయాలు నేర్చుకుంటారు, మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మిథున రాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీ మనోధైర్యం కూడా చాలా అవసరం. ఈ రాశి వారికి మనసు చాలా ధైర్యంగా ఉండాలి, పోటీ వారి సహాయ సహకారాలు తీసుకోవాలి, అలా ముందుకు వెళుతుండాలి, అవసరాన్ని బట్టి ముందుకు సాగుతూ ఉండాలి. వివాహం కాని వారికి సంవత్సరం వివాహం అవుతుంది. విద్యార్థులు ఈ సంవత్సరం చెడు సహవాసం చేసి తన కెరియర్ని పాడు చేసే ప్రమాదం ఉంది మేడం. విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి, చెడు సహవాసం మానేసి విద్యపై శ్రద్ధ వహించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడం, శివారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శనగలు దానం, ఇవన్నీ కూడా మీ అందరికీ శుభాన్ని కలిగిస్తాయి అన్నమాట. తర్వాత కర్కాటక రాశి సలహా భయంకరమైన కొన్ని వైరస్లు మన మీద కానీ భారతదేశానికి ఇటువంటి ప్రమాదం గొప్ప గొప్ప భారతదేశానికి ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా ఇతర ఏదైనప్పటికీ కూడా మనందరికీ కూడా ఇది రోగోత్ రోగ నివారణ, యోగం వల్ల రోగం నివారించబడుతుంది. కరణాత్ కార్య సిద్ధించి, కరణం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది కదా, ఇంత గొప్పది కదా ఈ పంచాంగాన్ని. మనందరికీ కూడా ఇంత గొప్ప ఫలాన్ని చూడండి మనందరికీ కూడా. ఇదంతా ద్వారక, కృష్ణుడు అంటే ఏమైపోతుంది అంతా కూడా ఇదంతా ద్వారక. మనందరం ద్వారకా నగరములు కృష్ణుడు సన్నిధానంలో కూర్చుని చక్కగా మన పంచాంగం వినడం అంటే అందరికీ మహద్భాగ్యమని. దాంట్లో కలియుగం ప్రారంభమయ్యి 5126 సంవత్సరాలు అయింది వాటిపడి. ఈ సంవత్సరం మొత్తం 350. ఈ సంవత్సరానికి అధిపతి ఎవరనుకున్నారు? రాహు. అందుకోసమే ఆయన వల్ల కొంచెం మానసికమైన ఇబ్బందులు కలగబోతున్నాయి, చింత కలుగుతుంది, అనారోగ్యాలు కలిగిస్తాడు ఆయన. అలాగే రాహు అధిపతి ఎవరంటే అమ్మవారు అన్నమాట. అమ్మని పూజిస్తే మన సమస్యలు పరిష్కరించబడుతుంది. అలాగే విష్ణువుని గణపతిని కూడా పూజించమన్నారు. అలాగే సంవత్సరం అంటే సంవత్సర ఫలితాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎలా చెబుతాడో నవనాయకులు బట్టి చెబుతారు. ఉంటే ద్రవోద్భవం అదుపులో ఉంటుంది. యువత తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. సంవత్సరం ధాన్యదానం చాలా గొప్పది మాట. ధాన్యాన్ని దానం చేస్తే మనకి మరి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ విధముగా రాహుగ్రహ అధిపతి కదా, రాహుగ్రహ అధిపతి కాదు, రాహుగ్రహ అధిపతి ఎవరైనా అమ్మవారు దుర్గాదేవి. అమ్మను పూజిస్తే మనకి సమస్య, ఎందుకంటే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రాహు అధిపతి కాబట్టి చర్మ సంబంధమైన అనారోగ్యాలు కూడా సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే సంవత్సరం ఈ గ్రహ కూటముల చేత చతుర్గ్రహ కూటమి సంవత్సరం రాజు అయ్యాడు. రత్నాలు, మాణిక్యాలు, ఇవి నవగ్రహం యొక్క ఫలితాలు. సంవత్సరం పుష్కరాలు యొక్క సంవత్సరం జూలై 99 వరకు సుమారు 31 రోజుల పాటు గురుమూర్తి మధ్య అందరికీ కూడా ఈ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ శుద్ధ చతుర్దశి వరకు ఇబ్బంది. అంతా ఆషాఢ మాసం ఎలాగో సూర్యమాసం కాబట్టి దీనివల్ల మనకి ఇబ్బంది ఉండదు, కాబట్టి ఏమి ఉండబడ. అలాగే శుద్ధ పోరావత నక్షత్రంలో ఈ గ్రహణం జరుగుతుంది మేడం. అసలు పోరావత నక్షత్రం వారు శిలాభిషేకం, దానములు, పరిహారం చేసుకోవాలి వారు. అలాగే కుంభరాశి వారికి కూడా ఈ గ్రహ ప్రభావం ఉంటుంది సంవత్సరం. దీని స్పర్శకాలం 9:55, అంత్యకాలం 1:26 నిమిషాలు. తర్వాత మనం రెండో గ్రహం పరిశీలించినట్లయితే మార్చి 3వ తారీఖున మంగళవారం పాల్గొన పూర్ణిమ రోజున ఉభా నక్షత్రంలో ఈ గ్రహణం కలుగుతుంది. సింహరాశి వారికి ఎఫెక్ట్ అవుతుంది బాగా ఇది. కాబట్టి వీరిద్దరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీరందరికీ కూడా గ్రహ ఫలితాలు, గ్రహ సంబంధించిన విశేషములన్నీ కూడా చేయాలి. గ్రహణ సమయంలో మనందరికీ కూడా చక్కగా స్నానం ఆచరించి ప్రారంభించి భగవన్నామస్మరణ చేయాలి.